నిధులు లేక నిధుల కొరత అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది దాతలు ఈరోజు దాదాపు జిమ్ఖానా వాళ్ళు ఒక 100 కోట్లతో మా చైల్డ్ అండ్ మదర్ అండ్ కేర్ కోసం ఒక 100 పడకల ఆసుపత్రిని వాళ్ళు రెడీ చేస్తా ఉన్నారు. అలాగే డోనర్స్ అనేక మంది సర్వీస్ బ్లాక్ కోసం ఒక 10 కోట్లు, ఇంకో ట్రామా కేర్ కోసం 10 కోట్లు బయట నుంచి వచ్చినటువంటి డోనర్స్ ఇస్తా ఉన్నారు. కానీ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ మార్క్ పేరుతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సినటువంటి నిధుల్ని దారి మళ్లించడంతో ఈరోజు ఆ నిధులు రాక ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి బకాయిలను కూడా తొందరగా ఇవ్వడంతో ఆసుపత్రి అభివృద్ధి చెందితే పేదల ఆరోగ్యం, ఎందుకంటే ఈరోజు ఆరోగ్యశ్రీతో గత ప్రభుత్వంలో ప్రైవేట్ హాస్పిటళ్లకు దారాదత్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక సందర్భాల్లో చూసాం. ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు ఒక పక్కన ఆరోగ్యశ్రీ ఆనాడు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా క్లెయిమ్స్ తీసుకుంటూ మళ్ళీ పేషెంట్స్ దగ్గర డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం ఉన్నాయి. ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో పేరు మార్చిన తర్వాత అనేక ప్రక్షాళన చేసి అనేక కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నీ రీప్లేస్మెంట్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి, పొగడ్త కాదు. మీ ప్రశ్న ఏంటి? నా ప్రశ్న అదేనండి. మేము ఈరోజు గత ప్రభుత్వం ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు ఏదో ఉన్నాయో మన ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి ఆ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి నిధులు లేకపోవడంతో మౌలిక వసతులతో పాటు ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ లో ల్యాప్సెస్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వచ్చి సభ ద్వారా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి ఆ నిధుల్ని విడుదల చేయమని కోరడంతో పాటు ఏదైతే మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ ని పెట్టి గత ప్రభుత్వంలో ఈ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్స్ జరిగిన తర్వాత వచ్చేటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధుల్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకునేటువంటి విధంగా ఒక రెగ్యులేషన్ పెట్టడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రి. ఆ రెగ్యులేషన్ అనేది తీసేస్తే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి నిధులు పూర్తిగా రావడంతో ఆ ఆసుపత్రి పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచన అభివృద్ధి చెందుతుందనేటువంటి విషయాన్ని ఈరోజు సభ ద్వారా గౌరవ వైద్య శాఖ మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి ఈ ప్రశ్న ఎత్తడం జరిగింది సార్.